అంద్రీనివా కాలువ పనులు పర్యవేక్షించడానికి మరి కాలువ వెంబడి కూడా ఉదయం నుంచి కూడా పర్యవేక్షిస్తున్న సందర్భంగా పలమనేరు నియోజకవర్గం ఇచ్చేసినప్పుడు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు మరి పెద్ద ఎత్తున స్వాగతం పలికినటువంటి అమర్నాథ్ రెడ్డి గారికి, రైతు సోదరులకి అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ యొక్క పలమనేరుకు సంబంధించి ఏదైతే ఇక వీకోట మండలం ఏదైతే ఉందో మరి ఇప్పుడే అన్న చెప్పి ఉన్నాడు, ఇక్కడ ఏదైతే వీకోటకు సంబంధించి దగ్గర ఒక పాపులేషన్ కూడా మరి వేలాది మంది పాపులేషన్ ఉంది ఆ చెరువుకి. ఖచ్చితంగా ఆ చెరువుకి మనము ఈ యొక్క బ్రాంచ్ కెనాల్ నుంచి వాటర్ ఏదైతే ఓటీ తీసుకుని ఆ ఓటీ నిర్మాణం చేసి దాని నుంచి అక్కడ ఒక 700 మీటర్ల వరకు కూడా కచ్చా కింద ఉండి కూడిపోతుంది. దాన్ని కూడా క్లీన్ చేసి అది సిమెంట్ డ్రైన్ కింద, అంటే ఏదైతే ఆ వాటర్ని ఓటీ నుంచి డైరెక్ట్గా ఆ చెరువుకి వెళ్ళేటువంటి విధంగా సిమెంట్ లైనింగ్ చేసి ఏర్పాటు చేయమని ఏదైతే కోరారో మరి దాన్ని కూడా ఇప్పుడే అధికారులు అదేవిధంగా ఏజెన్సీతో కలిపి ఈ యొక్క బ్రాంచ్ కెనాల్తో పాటు ఆ పనులు కూడా పూర్తి చేయమని చెప్పేసి కూడా అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క కుప్పం బ్రాంచ్ కెనాల్కి సంబంధించి రైతాంగం ఎవరైతే ఉన్నారో, గ్రామాలు ఎవరైతే ఉన్నారో, పొలాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక బ్రిడ్జెస్ కూడా ఒక 5 బ్రిడ్జిల వరకు కూడా అవసరమవుతాయని ఏదైతే అంచనా వేయడం జరిగిందో దాన్ని కూడా అధికారులు పరిశీలించి ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ బ్రిడ్జెస్ కూడా మరి నిర్మాణం చేయమని చెప్పేసి కూడా అధికారులు ఏజెన్సీలు కూడా మరి అందులో ఇంక్లూడ్ చేసి చేయమని చెప్పేసి కూడా ఆదేశం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఏదైతే ఆ హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ ఏదైతే ఉందో ఆ కెనాల్కి సంబంధించినటువంటి చెరువులకు కానీ ఆ యొక్క నియోజకవర్గాలకు కానీ ఎక్కడికైతే నీరు పోవాలో ప్రతి ప్రాంతంలో కూడా ఓటీ పెట్టి మార్గం ఏర్పాటు చేయండి. అదేవిధంగా ప్రజలకి అవసరమైన చోట్ల బ్రిడ్జెస్ కానీ ఇట్లా కానీ సౌకర్యాలు ఏవైతే ఏర్పాటు చేయమని ఆయన ఏదైతే మాకు చెప్పారో దాని ప్రకారంగా ఏ ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఉదయం నుంచి కూడా నేను హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ని పరిశీలిస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక లక్ష్యం, ఎందుకంటే అంద్రీనివా అంటే ఈవేళ రాయలసీమకు ఒక వరం లాంటిది. అటువంటి అంద్రీనివా ఆ రోజు 14-19లో పనులు జరిగాయి. మళ్ళీ 19-24లో పెద్ద సున్నా చూచాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు మనందరం కూడా చూసాం, ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి ఎక్కడ పనిచేయాల, ఒక కర్బస్తా సిమెంట్ ఎక్కడ పెట్టాల, ₹1 ఎక్కడ కూడా అంద్రీనివా పేరు చెప్పి ఖర్చు పెట్టాల. కానీ ఈరోజు చూస్తుంటే పరుగులు పరిగెట్టించి పనిచేస్తూ ఉన్నాం. ఏదైతే ఈవేళ మాల్యాల ఎక్కడైతే మరి శ్రీశైలం నుంచి ఏదైతే వాటర్ మనం ఏదైతే ఈ యొక్క అంద్రీనివా మాల్యాల దగ్గర నుంచి తీసుకుంటున్నామో మాల్యాల దగ్గర నుంచి జీడిపల్లి రిజర్వాయర్ అంటే ఫస్ట్ 216 కిలోమీటర్స్ ఏదైతే ఉందో ఆ ప్యాకేజీని కూడా రివ్యూ చేస్తే మరి ఈవేళ అవన్నీ కూడా 50% నుంచి 60% వరకు ఇప్పటివరకు పనులు పూర్తవడం జరిగింది. వారు కూడా రేపు జూన్ 15 లేదా జూన్ ఎండింగ్ కల్లా ఆ పనులు కంప్లీట్ చేసేటువంటి విధంగా ప్రణాళికాబద్ధంగా వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే జీడిపల్లి రిజర్వాయర్ 216 నుంచి ఏదైతే 400 కిలోమీటర్ అంటే మెయిన్ కెనాల్ ఏదైతే పొంగనూరు బ్రాంచ్ వరకు ఉందో మరి ఆ పనులు కూడా ఏదైతే 2 ఏజెన్సీలు ఏదైతే చేస్తున్నాయో అవి కూడా రివ్యూ చేసాం. అవి కూడా మ్యాక్సిమం జూలై ఎండింగ్ కల్లా, ఎందుకంటే మొన్నటిదాకా మార్చి నెలాఖరు వరకు కూడా నీరుంది ఆ యొక్క అంద్రీనివా మెయిన్ కెనాల్లో. అంటే అది ఏప్రిల్ నుంచి మాత్రమే వాళ్ళు పనులు చేసుకోవడానికి అవకాశం వచ్చింది. ఆ పనులు చేసుకుందామన్నా కూడా గతంలో పనులు చేసినప్పుడు క్రిటికల్ వర్క్స్ అన్నీ వదిలేసిపోయారు. ఆ క్రిటికల్ వర్క్స్ అన్నింటినీ కూడా మళ్ళీ వీళ్ళు వర్క్ చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అంచేత మ్యాక్సిమం ఈ జూలై ఎండింగ్ కల్లా క్లియర్ చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే పొంగనూరు బ్రాంచ్ కెనాల్ ఏదైతే 0 నుంచి 75 వరకు ప్యాకేజ్ కానీ 75 నుంచి ఏదైతే 207 వరకు ఉన్నటువంటి ప్యాకేజ్ కానీ ఏవైతే ఉన్నాయో అవి కూడా సంతృప్తిగానే పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క కుప్పం బ్రాంచ్ కెనాల్ కూడా మరి ఏదైతే ఈ యొక్క 0 నుంచి మరి లాస్ట్ పాయింట్ 163 కిలోమీటర్స్ 131 కిలోమీటర్స్ వరకు ఒక ప్యాకేజీ, టోటల్గా ఒకటే అంటే 2 ప్యాకేజీల కింద చేస్తాం, ఒకటే ఏజెన్సీ. అవి కూడా రేపు జూన్ 15 కల్లా ఈ వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా అధికారులు ఏజెన్సీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. అంటే నిజంగా ఇది ఒక చరిత్ర. ఎందుకంటే 5 సంవత్సరాలు ₹1 కూడా ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వాన్ని గతంలో మనం చూసాం 5 సంవత్సరాల పాలనలో. ఈరోజు అదే 5 సంవత్సరాల్లో చేయనటువంటి పనిని మనం 3 నెలల్లోనే ఈరోజు అంద్రీనివా పనిచేస్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారికి అంద్రీనివా మీద రాయలసీమ మీద ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఒక నిదర్శనం. ఎందుకంటే ఈవేళ 3,880 కోట్ల రూపాయలు ఈవేళ ఏ ప్రాజెక్టుకి కేటాయించినటువంటి కేటాయింపులు అంద్రీనివాకు మన బడ్జెట్లో కేటాయించాం. ఈవేళ ఆ యొక్క కేటాయించడమే కాదు, దానికి ఒక లక్ష్యం కూడా నిర్దేశించి
ప్రతి వారము ప్రతి 10 రోజులకు ఒకసారి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా సెక్రటరియట్లో ఈ పనుల్ని రివ్యూ చేస్తూ ఉన్నారు. మొన్న కూడా ఈ క్షేత్రస్థాయిలో కూడా ఆయన పర్యటించి మరి రివ్యూ చేయడమే కాదు, చాలా క్లియర్గా ఏ వారం అయినా సరే ఆ లక్ష్యాన్ని అందుకోలేకపోతే వెంటనే ఆ ఏజెన్సీని అధికారులు కూడా సెక్రటరియట్కి పిలిపించమని చెప్పారు. అంటే ఒక లక్ష్యానికి చేరుకునేటువంటి విధంగా పనులు జరపాలనేటువంటి నిర్ణయం అయింది. అంటే ఈ రకంగా ఒక ప్రాధాన్యత పెట్టుకుని ఇంత పెద్ద ఎత్తున ఈ హెచ్ఎన్ఎస్ఎస్ పనులు చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో ఏ రకంగా నష్టం చేశారో దయవుంచి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గత కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు. ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.